ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైన అయిపోయిన తర్వాత దాని నుండి లివర్ ద్వారా ప్రాసెస్ చేయబడి బయటికి విసర్జించబడేదే మనకు డైరెక్ట్ బిలిరూబిన్. ఇండైరెక్ట్ బిలిరూబిన్ అంటే ఏంటి అంటే ఎర్ర రక్త కణాలు 120 days బ్రతకకుండా హీమోలైటిక్ అంటే తొందరగా చనిపోవడాన్ని, అంటే ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియాలో కానీ అండ్ అప్పుడు కొంచెం ముందే వాటికి ఎర్ర రక్త కణాల షేప్ అవుట్ అయిపోయి ముందే హీమోలైటిక్ ఎనీమియాలో కానీ ఇలాంటి ఎనీమియా కండిషన్స్లో ముందే రప్చర్ అయిపోతాయి కదా, 120 days కంటే ముందే రప్చర్ అయిపోయి అప్పుడు బిలిరూబిన్ అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఇండైరెక్ట్ బిలిరూబిన్ అంటాం. ఈ రెండింటిని కలుపుకొనే మనకు టోటల్ బిలిరూబిన్ అనేది జరుగుతుంది. సో ఇలా 3 భాగాలైన బిలిరూబిన్ అనేది మనము వాల్యూస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి మీనింగ్ వచ్చేసి ఇది. అండ్ ఏఎల్పి అని అంటే ఈ ఏఎల్పి అనేది బోన్స్ ద్వారా బైల్ డక్ట్స్ ద్వారా